ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు మరో పెద్ద ఫైట్కి సిద్ధమవుతుందా? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఫ్యాన్ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచబోతుందా? కూటమి దూకుడుకు బ్రేకులు వేసేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త స్కెచ్ రెడీ చేశారా? ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక ముంచు మరో లెక్క అనేలా వైసీపీలో ఎలాంటి వ్యూహాలు నడుస్తున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ విపక్షంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం పడుతున్న సమయం కనబడుతున్నప్పటికీ ఇంతవరకు గ్రౌండ్ లెవెల్లో వైసీపీ నుంచి ఎలాంటి స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ కనిపించడం లేదు. జగన్ వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉండడంతో అటు లీడర్లు ఇటు క్యాడర్ తీవ్ర నిరాశలో ఒక రకంగా ఉండిపోయారు. ఎప్పుడు టైం అనే తట్టుగా వెయిట్ చేస్తున్నారు. మాజీ మంత్రులు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అంతే తప్ప జనం మధ్యకు వెళ్ళిన పెద్దగా దాఖలాలు తక్కువే. దీంతో పొలిటికల్ గ్రౌండ్ అంతా కూటమికే ఫ్రీగా వదిలేశారనే టాక్ ఇప్పుడు బలంగా వినబడుతున్న సత్యం. ఇక ఇదే టైంలో అధికార కూటమి మాత్రం అస్సలు తగ్గడమే లేదు. అందిన కాడ దోచుకో, అందిన అవకాశాన్ని పట్టుకో అనేటట్టుగానే పరిగెడుతూ పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నెల్లూరు వేదికగా మహానాడును ఓ రేంజ్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. టీడీపీ కొత్త కమిటీలతో తమ్ముళ్ళంతా ఫుల్ జోష్లో ఉన్నారట. స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే క్లీన్ స్వీప్ చేయాలనే పక్కా ప్లాన్తో దూసుకుపోతున్నారు. గ్రౌండ్ పటిష్టంగా లేకపోయినా ప్రజల వ్యతిరేకత విపరీతంగా పెరుగుతున్న మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, టీవీలను మాత్రం ఎప్పటికప్పుడు తమ వైపు తిప్పుకోవడంలో మాత్రం టీడీపీ పాస్ అవుతూనే ఉంది. ఎవరు ఏమి చెప్పారు, ఏమి చూస్తున్నారు అనేది కాదు, వాస్తవాలు అటుంచి అవాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో, ప్రజలకు మైమర్చడంలో సక్సెస్ అవుతుంది టీడీపీ. అయితే ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాత్రం రూట్ మార్చేసింది. కూటమికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు జగన్ సరికొత్త వ్యూహంతో వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ధీటుగా జవాబు చెప్పేందుకు వాళ్ళు సైతం వైసీపీ కూడా ఓ భారీ బహిరంగ సభ పెట్టేందుకు రెడీ అవుతోంది. 2022 గుంటూరులో ప్లీనరీ తర్వాత మళ్ళీ అంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి సౌండ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పుడు గట్టిగా బూత్ లెవెల్ కమిటీల నియామకం పూర్తి కాగానే ఈ సభకు డేట్స్ పక్కా ప్లాన్తో అనౌన్స్ చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఈ అతిపెద్ద భారీ సభ ఉంటుందట. అక్కడి నుంచే జగన్ తన జిల్లాల పర్యటనలో ఆ తర్వాత పాదయాత్రకు రూట్ మ్యాప్ ప్రకటించబోతున్నారనే సమాచారం వస్తోంది. మరి కాస్త లేటుగా మేల్కొని వైసీపీ వేళ్ళు పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నారా? కూటమి దూకుడు అడ్డగోలుగా అడ్డుకట్ట వేస్తూ వాళ్ళు తమ వైపు ప్రజానికంను, కూటమి తప్పులను ఎండగడుతూ ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తే వైసీపీకి తిరిగే లేదు. ఇప్పటికే ఉన్న కూటమి అసంతృప్తిని వైసీపీ ప్లస్ చేసుకుంటే అంతకు మించిన రాబోయే గెలుపు సునామీ కన్నా వేగంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ ఎంత ఎవరిని మేనేజ్ చేసినా ప్రజలు చివరికి ఓటు ఎవరికి వేస్తే వాళ్ళే ఫైనల్ తీర్పు, డిసైడ్ ఫ్యాక్టింగ్ వాళ్ళే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.